హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాంచన. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మటన్ బ్లడ్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ 1 కప్ ఆనియన్స్ తీసుకోవాలి. అది సన్నగా బాగా చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెంగా మసాలా ఐటమ్స్ తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వెలిగించాలి. ప్యాన్ బాగా హీట్ అవ్వాలా. ఇది చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను మీకు. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ కూడా, పిల్లలు తినేదానికి కూడా బాగుంటుంది. స్పైస్ తక్కువగా ఉంటుంది, బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి మసాలా ఐటమ్స్ వేయాలా. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాలి. కొంచెం సాల్ట్ వేయాలి దాంట్లో. ఈ సాల్ట్ వేసిన క్లిప్ ఎక్కడో పోయింది. కొంచెంగా సాల్ట్ వేసుకుంటే చాలు. ఎందుకంటే బ్లడ్లో ఆల్రెడీ అంగటి వాళ్ళే సాల్ట్ వేసి ఇచ్చుంటారు మనకు. అందుకోసం కొంచెంగా సాల్ట్ వేయాలా. ఇలాగా బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెంగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకునేసి బాగా వేగించి సిమ్లో పెట్టాలా. సిమ్లో పెడితే బాగా ఎర్రగడ్డ మగ్గుతుంది. అందుకని సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలా. తర్వాత ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లో బ్లడ్ తీసుకొని వచ్చి ఇలా బాక్స్లో వేసి కింద వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాయిల్ చేసుకుని చూడండి ఎలా వచ్చిందో. కేక్ లాగా వచ్చేస్తుంది. ఇది ఇలాగా రావాలి. ఇలాగా వస్తే ఇది బాగా కుక్ అయినట్టు. ఇలా నైఫ్ తీసుకొనేసి ఎడ్జెస్లో కొంచెం అట్లా అంటే చాలు, వచ్చేస్తుంది. చూడండి కేక్ లాగా ఎలా వచ్చిందో. చూడండి, బాక్స్ కొంచెం కూడా కరుసుకోదు బాగా కుక్ అయితే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. దీంట్లో నేను ఎక్సెస్ వాటర్ కొంచెం ఉంటుంది, అది వంచేసుకోవాలి. ఇలాగా నైఫ్ తీసుకునేసి ఇలాగా కట్ చేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకుంటే తినేదానికి పిల్లలకి బాగా ఈజీగా ఉంటుంది. బాగా కట్ చేసుకోవాలి. చేసుకునేసి కొంచెం ఇలాగా కట్ చేసుకొని కొంచెంగా దాంట్లో వాటర్ వేసి బాగా గట్టిగా పిండి. నాకు టూ స్పూన్స్ మిరప్పొడి వేస్తున్నాను. మీకు స్పైస్ ఎక్కువ ఉంటే మీరు 1 స్పూన్ వేసుకున్నా సరిపోద్ది. నా మిరప్పొడి కొంచెం స్పైస్ తక్కువ కాబట్టి నేను 2 స్పూన్స్ మిరప్పొడి వేసుకుంటున్నాను. మిరప్పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ బ్లడ్ ముక్కల్ని వాటర్లో బాగా పిండి అందులో వేసేయాలి. ఇదో చూపిస్తున్నాను చూడండి. అలాగే బాగా పిండి వేసేయాలి. వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే మళ్ళీ కొంచెం వాటరిష్గా ఉంటుంది. మనం చేసుకునేది ఫ్రై కాబట్టి ఇలాగా వాటర్ బాగా గట్టిగా పిండి వేసుకుంటే చాలా ఫ్రై బాగుంటుంది, వాటరిష్గా లేకుండా. ఇది రసంలోకి పప్పన్నంలోకి బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చేసుకొని ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాగా ఆ నీళ్ళు వంచేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అట్లాగే ఫ్రై చేసిన తర్వాత ఆ బ్లడ్ ముక్కల్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోద్ది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకుంటే ఇలాగ ఫ్రై చేయాలా. ఒక 5 to 10 మినిట్స్ ఇలాగ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత మనకు రెడీ అయిపోతుంది బ్లడ్ ఫ్రై. ఇది చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చిందని. ఇలా మూత పెట్టేయాలా.
ఇదో చూడండి వేడి వేడి బ్లడ్ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి మా పాప తిని ఎలా ఉందో చెప్తుంది. సూపర్గా ఉందంట. చూడండి ఎలా చెప్తుందో చూపిస్తాం. అట్లాగంటే సూపర్గా ఉందని అర్థం. అదండి. Bye bye. Please like, share and subscribe to my channel. Bye bye.